బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం చిక్కుకుంది. తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలైంది. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణే నాయకుడు. కీలక పాత్రధారులుగా లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్, చందు తోట. వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోయినా టీటీడీలో వాళ్ళు చేరి అధికారిక కార్యకలాపాలు చక్కబెట్టేస్తున్నారు. వాళ్ళ వల్లే తొక్కిసలాట జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో వాళ్ళు అక్కడ నియమించి వాళ్ళకి ఎటువంటి అధికారిక పదవులు లేకపోయినా సరే వాళ్లే పెత్తనం చేస్తున్నారు. సాక్షి రాసింది. తిరుమలలో అదనపు ఈఓ వెంకయ్య చౌదరి నిర్వహించిన టీటీడీ అధికారిక సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు బినామీ ముఠా సభ్యుడు ప్రైవేటు వ్యక్తి లక్ష్మణ్ కుమార్. ఇదిగో సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి బినామీ వ్యక్తి. ఇతనికి ఎటువంటి పదవి లేదు. కానీ టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో కీలక స్థానంలో కూర్చున్నారు. ఏమనాలి దీన్ని? అసలు ఏం జరుగుతుంది తిరుమలలో జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి, వైఫల్యానికి, లోపాలకి అన్నింటికి కారణం చంద్రబాబే. అసలు దోషి చంద్రబాబే అంటుంది సాక్షి. మొత్తం బాబు బినామీల సహాయంతో మొత్తం టీటీడీని గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఇదిగో ఫోటో సాక్ష్యం అంటూ వేసింది. ఈయన ఎవరు? ఈ లక్ష్మణ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చారు? చందు తోట అనేటువంటి వ్యక్తి కానీ, లక్ష్మణ్ కుమార్ కానీ వీళ్ళంతా వేమూరి హరికృష్ణ అనుచరులు. వేమూరి హరికృష్ణ గతంలో ఫైబర్ నెట్ కేసుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు టీటీడీని కబ్జా చేస్తున్నారు. టీటీడీలో ప్రైవేటు వ్యక్తులే దందా నడిపిస్తున్నారు. అందుకే తొక్కిసలాట వరకు పరిస్థితి వచ్చింది. వీళ్ళ వల్లే టీటీడీలో పరిస్థితి సమన్వయం కొరవడి సఖ్యత లేకుండా సామాన్య భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నది సాక్షి కథనం యొక్క సారాంశం. ఎంత దారుణం చూడండి. ఒక ప్రైవేటు వ్యక్తి టీటీడీ అడిషనల్ ఈఓ సమక్షంలో ఒక సమీక్ష సమావేశానికి అధికారికంగా ఎలా కూర్చోగలుగుతారు? ఏ రీతిలో సాగుతుంది టీటీడీలో దందా? ఎవరు నడుపుతున్నారు ఇదంతా? అడిషనల్ ఈఓ దీనికి కారకుడు కాదా? అడిషనల్ ఈఓకి మధ్య విభేదాలు పెరిగిపోయాయి అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. నాకు వారం రోజుల ముందే తెలుసు ఇలాంటి వాళ్ళ మధ్య సఖ్యత లేదనంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు, ప్రకటించారు. మరి ఆయనే ప్రకటించిన తర్వాత ఇలాంటి ప్రైవేటు వ్యక్తులు టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే విభేదాలు రాకుండా ఎట్లా ఉంటాయి? ప్రైవేటు వ్యక్తులు వచ్చి మొత్తం టీటీడీలో పెత్తనం చేస్తామంటే ఏమవుతుంది పరిస్థితి? ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది. 6గురిని అర్పించాల్సి వస్తుంది. 6గురు ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సి వస్తుంది. వైకుంఠ దర్శనానికి వెళ్తే ఏకంగా వైకుంఠానికే పోవాల్సినటువంటి దుస్థితి దాపురిస్తుంది. చూసాం కదా మనం. ఎవరు ఇలాంటి ప్రైవేటు వ్యక్తులు? ఎందుకని టీటీడీలో ఎట్లా సాగుతుంది? ఎందుకని దీనికి చంద్రబాబు నేరుగా సహకరిస్తున్నారనేటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు లేదంటే నారా లోకేష్ వాళ్ళ అండదండలు లేకుండా ఇలాంటి ప్రైవేటు వ్యక్తులు టీటీడీ అధికారిక కార్యక్రమాల్లో, అధికారిక సమీక్షల్లో కూర్చునే దానికోసం ఎందుకు సాహసిస్తారు? చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కదా. ప్రైవేటు వ్యక్తులు మొత్తం ఈ కథ నడుపుతుంటే దీన్ని ఇంకెక్కడి వరకు దారితీస్తున్నట్టు? చాలా తీవ్రమైనటువంటి విషయం. మరి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.